నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. చంద్రబాబు నాయుడు గారు తన ఇల్లు కట్టుకోవాలి అంటే ఒక అధికారి లంచం అడిగాడు. అంటే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఇలా ఉంటే అక్కడ సామాన్యుల పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోవాలంటే ఆ అధికారులు చంద్రబాబు నాయుడు గారినే లంచం అడిగారు. అంటే అప్పుడు ఆ టైంలో, అంటే ఇది ఇప్పుడు జరిగింది కాదు, మన మాజీ ముఖ్యమంత్రి ఆ టైంలో జరిగిన విషయం అనమాట. అంటే ఆ టైంలో మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారినే డబ్బులు అడిగారంటే మరి సామాన్యుల పరిస్థితి ఏంటంటారు? అసలు ఎలా ఉన్నారు ఈ 5 సంవత్సరాలు? అసలు ఇది ఎప్పుడు జరిగింది? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ స్థాయిలో కరప్షను ఉంది, వ్యవస్థీకృతమైంది అవినీతి అనేది ప్రత్యక్ష నిదర్శనం ఈ సంఘటన. చంద్రబాబు నాయుడు ఒక మాజీ ముఖ్యమంత్రి, అంతేకాదు నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక పేరున్నటువంటి పొలిటీషియన్ ఆయన. దో హీ వాజ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్, అంతకన్నా కూడా ఆయనకు రెప్యుటేషన్ ఎక్కువ ఉంది. కేంద్ర ప్రభుత్వాన్ని ఒకప్పుడు నడిపించినటువంటి లీడరు, అంత పెద్ద లీడరు ఆయన్నే లంచం అడిగారంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక సర్వేరు, మళ్ళీ ఒక సర్వేరు లంచం అడిగి 1,80,000 రూపాయలు తీసుకున్నారు. ఆల్రెడీ తీసేసుకున్నాడు. 1,80,000 రూపాయలు తీసేసుకొని ఆయనకి ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని కన్వర్షన్ చేసి ఇచ్చారు. అంటే వ్యవస్థీకృతంగా ఎంత అవినీతి చేశాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు దగ్గరే డబ్బులు తీసుకున్నారు, లంచం తీసుకున్నారని అంటే అదే దాన్ని ఒక చట్టంలాగా చేసినట్టే కదా జగన్మోహన్ రెడ్డి. లంచం ఇవ్వడం అనేది ఒక హక్కు, అందులో తప్పేం లేదు, తీసుకోవడం అనేది ఒక హక్కు అనేలాగా చేశాడు కదా. ఇప్పుడు అసలు ఇష్యూ ఏంటి? చంద్రబాబు నాయుడికి ఏపీలో ఆయన సొంత నియోజకవర్గంలో హౌస్ లేదు. అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ ప్రశ్న అసెంబ్లీలో వేశారు, అసెంబ్లీ బయట అనేక సందర్భాల్లో ప్రెస్ ముందు, ప్రెస్ బయట ఎక్కడ పడితే అక్కడ అడిగారు. అసలు సొంత ఇల్లే లేదు నీ నియోజకవర్గంలో. సో సొంత ఇల్లు లేనటువంటి అతను ఇన్నిసార్లు గెలిపిస్తున్నారు, ఈసారి గెలవడు. చిత్తూరులో కుప్పంలో మేము చంద్రబాబుని ఓడిస్తున్నామని చెప్పేసి దాదాపుగా 2-3 సంవత్సరాలు హోరెత్తించారు సొంత మీడియాలో, తర్వాత అద్దె మీడియాలో, అన్నిటిలో. లాస్ట్కి సరే చంద్రబాబు నాయుడు గెలిచాడు, అది వేరే విషయం అనుకోండి. కానీ చంద్రబాబు నాయుడు అక్కడ ఇల్లు కట్టాలనే ఒక ప్రయత్నం చేసి అక్కడ ఒక ల్యాండ్ తీసుకున్నారు. చిత్తూరు జిల్లాలో శివపురం అనేటువంటి విలేజ్ దగ్గర, కుప్పం అదే పరిధిలో శివపురం అనేటువంటి విలేజ్లో ఒక ల్యాండ్ తీసుకున్నారు. ఆ ల్యాండ్కి సంబంధించి ఇల్లు కట్టాలంటే అది జనరల్గా వ్యవసాయానికి సంబంధించిన భూమి. దాన్ని హౌస్ కట్టాలంటే కనుక కన్వర్షన్ చేయాలి. హౌస్ కట్టుకునేదానికి కన్వర్షన్ చేయాలి హౌస్ పర్పస్ మీద. ఆ కన్వర్షన్ చేసేదానికి సబ్ డివిజన్ చేయాలి. ఏది సర్వే నెంబర్లని సబ్ డివిజన్ చేసి, సపోజ్ అక్కడ ఒక ఎక్స్టెంట్ 5 ఎకరాలు ఎక్స్టెంట్ ఉందనుకోండి. ఈ 5 ఎకరాల్లో హౌస్ పర్పస్ మీద ఇదిగో ఈ సర్వే నెంబర్లో హౌస్ పర్పస్ మీద ఇస్తున్నాం అని చెప్పి కన్వర్షన్ చేయాలి. ఆ కన్వర్షన్కి గవర్నమెంట్ పరంగా కొంత ఛార్జ్ తీసుకుంటారు అఫీషియల్గా. అది ఎలాగూ కడతారు, రిసిప్ట్ రూపంలోనే కడతారు. రిసిప్ట్ రూపంలో అమౌంట్ పే చేస్తే ఆ రిసిప్ట్ తీసుకెళ్ళి సర్వేయర్కి ఇస్తే సర్వేయర్ వచ్చేసి ఆ టోటల్ ఎక్స్టెంట్లో ఈయన హౌస్కి సంబంధించి ఎంతో దాన్ని కొలిచిన తర్వాత బౌండరీస్ వేస్తారు. బౌండరీస్ వేసి దానికి అప్రూవల్ ఇస్తారు. దానికోసం లంచం తీసుకున్నాడు. 1,80,000 రూపాయలు లంచం తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు దగ్గర. అంటే అక్కడ లోకల్ లీడర్లు ఆ హౌస్ అన్ని కట్టిస్తున్నారు. చంద్రబాబు నాయుడు తరఫు నుంచి లోకల్ లీడర్స్ ఆ హౌస్కి సంబంధించినట్టు మొత్తం పర్మిషన్స్ కానీ, లేదంటే అక్కడ కట్టించడం కానీ ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళు డబ్బులు ఇచ్చారు. ఆ విషయం ఎప్పుడు బయటపడింది? ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు కుప్పం వెళ్ళాడు. కుప్పం వెళ్ళిన సందర్భంగా తన పరిపాలన ఏ విధంగా ఉండబోతుంది రాబోయేటువంటి రోజుల్లో అనేది అక్కడ ఉండేటువంటి క్యాడర్కి వివరిస్తూ, నీతివంతమైనటువంటి పాలనను మనం అందించాలి, అవినీతి రహితమైనటువంటి పాలనను మనం అందించాలి అని చెప్పి చెప్తున్నప్పుడు అక్కడ ఉండేటువంటి లీడర్లు చంద్రబాబు నాయుడు చెప్పారు, ఇలా జరిగింది అని చెప్తే అప్పుడు ఆ సర్వేని ఎంక్వైరీ చేసి సర్వేని పిలిపించి నిజమని చెప్పి ఆయన ఒప్పుకున్న తర్వాత అప్పటికప్పుడు సస్పెండ్ చేశారు అతన్ని. అదే అంటే కలెక్టర్ గారు నిజాలు తెలుసుకొని చేశారు. నిజాలు తెలుసుకొని అప్పుడు సస్పెండ్ చేశారు. అంటే ఆంధ్రప్రదేశ్లో
ఏ స్థాయిలో అధికార యంత్రాంగం గత 5 సంవత్సరాల నుంచి ఉంది అనేదానికి ఇదొక నిదర్శనం. లేదంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరే 1,80,000 రూపాయలు లంచం తీసుకున్నారంటే మామూలు వాళ్ళ దగ్గర ఏ స్థాయిలో లంచాలు తీసుకొని ఉంటారు. అందుకే పబ్లిక్ జగన్మోహన్ రెడ్డికి 11 మాత్రం ఇచ్చారు. అసలు ఆ 11 కూడా రావడానికి అవకాశం లేదు. అది కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళ నిర్లక్ష్యం కారణంగా ఆ 11 వచ్చినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. లేకపోతే అవి కూడా వచ్చిండేది కాదు. అక్కడ అంత వ్యతిరేకత ప్రజల్లో ఉంది. కారణం ఏంటంటే ఇదిగో ఇవే. అంటే తన మన భేద దీని అర్థం అదే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర లంచం తీసుకున్నారంటే అందరి దగ్గర తీసుకుంటున్నట్టే కదా లెక్క. ఇప్పుడు లంచం తీసుకోవడం నేరం, తెలుసు ఆ సంగతి. కానీ లంచం ఒక మాజీ ముఖ్యమంత్రి దగ్గర డిమాండ్ చేసి తీసుకున్నారంటే మిగతా వాళ్ళని ఎందుకు వదిలిపెడతారు? అసలు మిగతా వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. అప్పటికే ల్యాండు, స్టాండు, లిక్కరు ఇవన్నీ స్కామ్స్ అన్నీ చేసేసి తారాస్థాయికి అవినీతిని తీసుకెళ్ళిపోయారు. యంత్రాంగం ఎవరికి కావాల్సిందో వాళ్ళు దోచేసుకున్నారు. ఎంఆర్ఓ దగ్గర నుంచి, సర్వేయర్ దగ్గర నుంచి, ఆర్ఐ దగ్గర నుంచి అందరూ ఎవరికి కావాల్సిందో వాళ్ళు దుకాణాలు తెచ్చుకొని మొత్తం ఆంధ్రప్రదేశ్ని ఒక లూటీ చేసేసారు అనడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం ఇది. సో ఇంకా నీతివంతమైనటువంటి పాలన జగన్మోహన్ రెడ్డి 2019 అధికారంలోకి రాగానే నేను నీతివంతమైన పాలన అందిస్తాను, 100 రోజుల్లో నేను మంచి సీఎంగా నేను గుర్తింపు తెచ్చుకుంటానని చెప్పి 2 టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చారు. ఈ నెంబర్లకు ఫోన్ చేయండి, అవినీతికి ఎవరైనా పాల్పడితే కనుక గన్కన్నా ముందు జగన్ ఉంటాడని చెప్పి జగన్ ఉంటాడు, మీరు ఇక ఈ నెంబర్లకు కాల్ చేయండి అని చెప్పారు. పాపం నిజంగా నమ్మి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఫోన్ చేసి డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ ఇలా ఉన్నాయి లేదంటే నా సమస్య ఇది అని చెప్పి వాళ్ళు కొన్ని వేలల్లో ఫోన్లు చేశారు. అవన్నీ తీసుకొని ఏం చేశారు తెలుసా, రికార్డు మొత్తం తీసుకొని సెటిల్మెంట్లు చేసుకున్నారు. సింపుల్గా టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేశారు, పలానా అసైన్ ల్యాండ్ ఉంది, ఇక్కడ ఒక 20 ఎకరాలు ఉంది, ఈ 20 ఎకరాలు పలానోళ్ళు ఆక్యుపై చేశారు, నాది అది అని చెప్పి చెప్తారు కదా, కంప్లైంట్ అయితే చెప్తారు కదా. ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్ ఆ 20 ఎకరాలని ఆక్యుపై చేసుకుని సెటిల్మెంట్ చేసుకున్నారు. అలా మొత్తం కొన్ని లక్షల టోల్ ఫ్రీ నెంబర్కి కాల్స్ వచ్చినాయి. ఆ లక్షల టోల్ ఫ్రీ నెంబర్ నుంచి వచ్చినటువంటి కాల్స్ని, టోల్ ఫ్రీ నెంబర్లకు వచ్చిన కాల్స్ని బేస్ చేసుకొని మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దందా చేసుకున్నారు కంప్లీట్గా. ఎక్కడెక్కడ డిస్ప్యూట్స్ ఉన్నాయి. 4,000 ఎకరాల పైన ఉన్నట్టు కూడా మరి వస్తుంది. 4 లక్షల ఎకరాలు మిస్ అయింది అంటున్నారు ఆంధ్రప్రదేశ్లో. 4 లక్షల ఎకరాలు 4 లక్షల ఎకరాలు 40,000 ఎకరాలు వేరే, అది వేరు, ఆ ఎపిసోడ్ వేరు. సో టోటల్గా ఆంధ్రప్రదేశ్లో 4 లక్షల ఎకరాలు అసైన్ ల్యాండ్స్ మిస్ అయినాయి, గల్లంతా అయిపోయినాయి ఫైల్స్. ఆ 4 లక్షల ఎకరాలు ఎక్కడికి పోయింది అనేది ఇప్పుడు ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే అసైన్ ల్యాండ్స్ దానికి ప్రత్యేకమైన చట్టం చేసుకున్నారు. అసైన్ ల్యాండ్స్ కూడా కొనుక్కోవచ్చు అని చెప్పి చట్టం చేసుకున్నారు. వాళ్ళే గవర్నమెంట్ చట్టం చేసుకున్నారు, వాళ్ళే కొనుక్కున్నారు. ఇంకా చట్టబద్ధతే కదా వాళ్ళ ఉద్దేశంలో. సో అలా చేసుకుని దాదాపు 4 లక్షల ఎకరాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. వెరీ సింపుల్. ఒక వివాదంలో ఉంది ఒక భూమి, అది కనుక వాళ్ళకి ఇవ్వకపోతే 22A అనేటువంటిది ఒకటి ఉంది సర్వే. అది అంటే అది ఇంకా డిస్ప్యూటెడ్ ల్యాండ్ అనమాట. గవర్నమెంట్ ల్యాండ్ డిస్ప్యూట్లో ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ అనేది 22A కింద పెట్టేస్తారు. ఇంకంతే ఆ భూమి. దానికోసం పోతే అధికారుల దగ్గరికి పోతే ఎందుకు వాళ్ళకి ఇచ్చేసి అని చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇచ్చేది. ఇది జరిగింది ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల్లో జరిగింది ఇది. ఇవన్నీ చూసిన తర్వాత అవినీతి రహిత పాలన అందించాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఇది బయటకు వచ్చింది. సో ఈ బయటకు వచ్చిన తర్వాత ఆయన అధికారులందరికీ ఒక వార్నింగ్ ఇచ్చారు. ఫుల్ వార్నింగ్ ఇచ్చి ఇలాంటివి కనుక రిపీట్ అయితే డిస్మిస్ ఉంటుంది, సస్పెన్షన్ ఉండదని చెప్పి ఆయన సున్నితంగా వార్నింగ్ ఇచ్చేసి అధికారులు మీరు మారి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోనార్ల నుంచి బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందనేటువంటి సోయతోటి పనిచేయండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.